జనసేన పార్టీ నిర్మాణ సమాచార సేకరణ కమిటీలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నియమించారు. జన సైనికుల నుంచి భవిష్యత్తు నాయకత్వాన్ని తీర్చిదిద్దే వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. మరి పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన కార్యకర్తలను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశామని అధినేత చెప్తున్నారు. 25 పార్లమెంట్ 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసే దిశగా కసరత్తు చేస్తున్నామని పవన్ వ్యాఖ్యానించారు. కేడర్ ఆధారిత నాయకత్వ వ్యవస్థను మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని సూచించారు. క్షేత్రస్థాయి సమాచారాన్ని పరిశీలించి పార్టీ బాధ్యతల కేటాయింపుపై తుది నిర్ణయాన్ని తీసుకుంటామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ అందిస్తారు. హరికిషన్, గుడ్ మార్నింగ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ అర్చన. ముఖ్యంగా జనసేనకు సంబంధించి పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో సంస్థాగతంగా పార్టీ వైపు దృష్టి సారించడం లేదన్నటువంటి విమర్శలు పెద్ద ఎత్తున్నాయి. సో ఇది జనసేనకు సంబంధించినటువంటి అధిష్టానం కూడా అంగీకరిస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా రాజకీయం అనేది వడివడిగా చేసుకుంటూ ముందుకు వెళ్ళింది. కానీ రీసెంట్ గా కొన్ని ఏదైతే పరిస్థితులు ఉత్పన్నమయ్యాయో వాటికి అనుగుణంగా నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో పార్టీ ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలు మరియు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి క్యాడర్ తో జనసేనాని ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారందరినీ కూడా సమన్వయం చేసుకొని పార్టీని పూర్తిగా కూడా గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసేందుకు, అలాగే సంస్థాగతంగా నిర్మించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు. దానికి అనుగుణంగా అడుగులు వేసేటటువంటి ప్రయత్నం అయితే ఇప్పుడు జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆషామాషిగా కాకుండా పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరైతే కష్టపడ్డారో, అలాగే అంకిత భావంతో పనిచేశారో, అలాగే పదవులకు అర్హులుగా ఉన్నారో, అలాగే త్యాగాలు చేశారో, సో వీరందరినీ కూడా గుర్తించి వారికి తగిన పదవులతో సత్కరించాలి. అలాగే పార్టీ నిర్మాణాన్ని పూర్తిగా కూడా చేయాలని చెప్పేసి కూడా కంప్లీట్ గా దృష్టి సారించినట్లుగా కూడా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే ప్రతి నియోజకవర్గానికి సంబంధించి 28 మందితో ఒక ప్రత్యేక కమిటీ అయితే ఏర్పాటు చేశారు. వీరందరూ కూడా వారి పని ఏమంటే కంప్లీట్ గా ఎవరైతే జిల్లా లెవెల్లో కానీ అలాగే నియోజకవర్గాల వారిగా కానీ పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసినటువంటి కార్యకర్తలను గుర్తించడమే. ఎందుకంటే ఆ గుర్తించిన కార్యకర్తలకు పార్టీలో సముచిత స్థానము అలాగే పదవులు ఇవ్వాలన్నటువంటి సంకల్పంతో ఈ కమిటీని అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. తద్వారా బూత్ లెవెల్ అంటే గ్రామ స్థాయి నుంచి బూత్ లెవెల్ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వీరందరినీ కూడా వివిధ పదవుల్లో వారిని కూర్చొని పెట్టి సంస్థాగతంగా పార్టీని బలంగా చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా తాజాగా వేస్తున్నటువంటి కమిటీల పైన జనసేన అందరూ కూడా దృష్టి సారించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అర్చన, థ్యాంక్ యూ సో మచ్.